సార్ మనం టాలీవుడ్ ఇండస్ట్రీని చూస్తున్నాము. ఒకప్పుడు అసలు అంటే తెలుగు వాళ్ళంటే టాలీవుడ్ అంటే చాలా చులకన చేసి మాట్లాడేవాళ్ళు. ఎవరు? కానీ అంటే బాలీవుడ్లో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. చిరంజీవి గారు కూడా ఈ మాట చెప్పారు. కానీ ఇప్పుడు మన టాలీవుడ్ అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ఊర్లో సినిమా చేసుకుంటారు హైదరాబాద్లో. ఎలా అనిపిస్తుంది మన టాలీవుడ్ మీకు? టాలీవుడ్ అనేం కాదు కానీ అంటే తరం మారుతుంటే అక్కడ తరం మారింది, ఇక్కడ తరం మారింది. ఆ తరం ఈ తరాన్ని గౌరవిస్తున్నది. ఎవరి గొప్ప వారిదే, ఎవరు తక్కువ అనుకోవటానికి లేదు. ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఈ సినిమాలో బంధాలు బాంధవ్యాలు ఉండవు. సార్ చిన్న ర్యాపిడ్ ఫైర్, కొంతమంది హీరోల పేర్లు చెప్తా, వాళ్ళని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పండి. మూవీ పేర్లు చెప్పొచ్చు, ఎలా అనిపిస్తుంది కూడా చెప్పొచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భగవత్ కేసరి బాలయ్య బాబు గారు నాకు చాలా ఇష్టమైన, అంటే ప్రేమపూర్వకంగా ఆయన నన్ను పలకరించాడు కాబట్టి ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. నేను ఆయన్ని బాగా ఇష్టపడుతున్నాను. ఓకే, అండ్ పద్మ విభూషణ్ అవార్డు సాధించిన చిరంజీవి గారు శ్రమజీవి, కష్టజీవి. ఓకే, వాళ్ళ కొడుకైన రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారి గురించి బలి జ్ఞాపకం చేసావు సాయి. నిజంగా ఇది ఒక మంచి సాయి చరణ్. సార్ సాయి చరణ్, అదే మరి అందుకే అంటున్నాను సాయి అంటున్నాను. అయితే ఆయన పేరు రామ్ చరణ్, నీ పేరు సాయి చరణ్. సాయి చరణ్, ఆ పోలిక పెట్టుకున్నావు. ఓకే, ఇది నేను ఇంతకుముందు బిగినింగ్ డేస్లో ఈ ఇంటర్వ్యూలు ఇవ్వడంలో నాకు అనుభవం లేదు. ఇప్పుడు అనుభవం వచ్చిందని కాదు, కానీ అనుభవం లేని పరిస్థితుల్లో నేను ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఇదే ర్యాపిడ్ క్వశ్చన్ వేస్తే రామ్ చరణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను, దాపరికలు లేకుండా. ఒకరోజు చిరుత సినిమా, ఒకరోజు కాదు, చిరుత సినిమా రిలీజ్ అయ్యింది. చిరుత సినిమా రామ్ చరణ్ గారి మొట్టమొదటి సినిమా. ఎవరైనా చిరంజీవి గారి అబ్బాయి కాబట్టి ఆశపడి చూస్తానికి వెళ్తారు. మా ఆఫీస్ నుంచి ఒక మేడము ఆ సినిమా చూడటానికి ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఓకే, ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? మరి ప్రేమ, అభిమానం, ప్రేమాభిమానాలు అంత గొప్పవి కదా. బాద్మే దేకింగ్ అనుకుంటారు. ఏదైనా జరిగిన తర్వాత లీవ్ అనుకోకుండా ఫోన్ వచ్చింది సార్, పోయినాం సార్, ఇది జరిగింది సార్ అని చెప్పొచ్చు కదా. ఆఫీస్లో కారణాలు 1,00,000 ఉంటాయి. ప్రతిదానికి పర్మిషన్ తీసుకొని పోవాలని ఉన్నది. అప్పుడు కాలుకు దెబ్బ తగులుతుంది, పర్మిషన్ తీసుకొని పోతామా? అదే సినిమాలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడికి రానంటే వాళ్ళు తీసుకు అట్లా. ఆ అమ్మాయి మేడం, అమ్మాయి నాకంటే చిన్నది కాబట్టి మా అమ్మాయి సినిమాకి వెళ్ళింది. లంచ్ అవర్ అయిన తర్వాత వచ్చింది. మార్నింగ్ షోకి వెళ్ళింది, మళ్ళీ లంచ్ అవర్కి వచ్చేసింది కదా. వచ్చేస్తే నేను అడిగాను, ఎట్లా ఉంది మేడం సినిమా అని. మీకు ఎట్లా తెలుసు సార్ అన్నది. తెలియదు కదా సామాన్యంగా. ఇక చిరుత సినిమా అంతకుముందు మాట్లాడుకున్నారు, చిరుత సినిమా చూడాలి, రిలీజ్ ఉన్నది, ఇక్కడనే ఈ థియేటర్కే పోవాలి, ఆ థియేటర్కే పోవాలని అనుకున్నారు. గాయబైపోతే నేను అనుకున్నాను. అంటే అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉండలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను నేను. ఆమె వచ్చేసిన తర్వాత ఎలా ఉంది మేడం అని చెప్పేసానంటే, ఏమున్నా సార్ సినిమా చిరుత అని పేరు పెట్టుకున్నాడు కానీ వాడు చిట్టెలకలాగా కూడా లేడు అన్నది ఆమె. మనం ఇది సార్ విన్నా పర్వాలేదు, ఎందుకంటే ప్రజాభిప్రాయం, అది నా అభిప్రాయం కాదు, జనాభిప్రాయం. ఇప్పుడు రాముడు అంతటి వాడు గూఢచారిని పెట్టి ఏమంటున్నాడో చెప్పు అన్నాడు. ఎట్లా చెప్పాలి నేను అని అంటే చెప్పాలి, అతను అన్న మాట యథావిధిగా చెప్పు నువ్వు అని అన్నాడు. దానివల్ల రామాయణమే జరిగింది. యథార్థం తెలుసుకోవాలి, తెలుసుకుంటే మన లోపల దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. ఆ అమ్మాయి ఆ మాట అనేసింది. నిజంగా ఆ సినిమా తుస్సు పోయింది కదా. అటువంటి రామ్ చరణ్ ఈరోజు పేపర్లో వచ్చింది. పొద్దున్నే చదువుకున్నాను, నువ్వు ఇప్పుడు క్వశ్చన్ కూడా నువ్వు కరెక్ట్గా అడిగినావు. డాక్టరేట్ ఇచ్చారు సార్ ఈరోజు ఆయనకి. తమిళనాడులో ఒక యూనివర్సిటీ వాళ్ళు, ఏదో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఆయనకు రేపు 30th 14th ఉన్నది. ఈరోజు 12th కదా, రేపో ఎల్లుండో అంతే, ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నారు. ఇప్పుడు అతను ఏమని సంబోధిస్తావు? డాక్టర్ రామ్ చరణ్ గారు అని పిలవాల్సి వస్తుంది నువ్వు కదా. చిరుత సినిమాలు చేసినప్పుడు చిట్టెలకలాగా కూడా లేడు, చిట్టెలకలాగా కూడా పని చేయలేదు, వాడెంతున్నాడు అని అనిపించుకున్న ఒక వ్యక్తి RRR సినిమాతో ఆస్కార్ అవార్డు సంపాదించడమే కాకుండా సామాజిక సేవలు ఎన్నో చేయడమే కాకుండా ఈ రోజున ఒక పెద్ద ఆర్గనైజేషన్తో డాక్టరేట్ పట్టా పొందారంటే చిరంజీవి గారు ఏమనుకోవద్దు, కానీ చిరంజీవి గారికి రాలేదు డాక్టరేట్. అవును సార్, చిరంజీవి గారికి డాక్టరేట్ ఉందా? లేదు సార్. పద్మవిభూషణ్ ఉంది, అభినయ డాక్టరేట్ ఉందా? నాకైతే తెలియదు. మరి పద్మశ్రీ ఉంది సార్, డాక్టరేట్ లేదు సార్ చిరంజీవి గారికి. రామ్ చరణ్ తెచ్చాడు, డాక్టర్ను కూడా తీసుకొచ్చాడు ఇంటికి. రామ్ చరణ్ గారు కంగ్రాచులేషన్స్ సార్. ఓకే.